ఓం శాంతి. శివశక్తి స్వరూపిణి శ్రీ మహాచండీదేవి నలువైపులా అధర్మం రాజ్యమేలుతున్నప్పుడు దైవం అవతరించి ధర్మాన్ని రక్షించే లోక కళ్యాణ కార్యం తప్పకుండా చేస్తుంది. పురాణ గాథల ప్రకారం ఆసురులు దేవతల రాజ్యానికి హాని చేస్తున్నప్పుడు దేవీ దేవతలందరూ పరమశివుణ్ణి ప్రార్థించినట్టుగా పార్వతీ, లక్ష్మి మరియు కాళీదేవిలు కలిసి మహాచండీదేవిగా అవతరించి రాక్షస సంహారం చేస్తుంది. ఈ కలియుగంలో ధర్మానికి గ్లాని జరిగినప్పుడు పరమాత్మ శివుడు, బ్రహ్మ, విష్ణు, శంకర్ మహాదేవుల ద్వారా యుగ పరివర్తన చేస్తారు. యోగ శక్తి ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాల్ని అంతమొందిస్తారు. యోగాభ్యాసం. నేను శివ పరమాత్మని స్మరణ ద్వారా యోగ శక్తిని పొందిన శక్తి స్వరూపాన్ని నాలో పార్వతీదేవి వలె తపోశక్తి, లక్ష్మీదేవి వలె జ్ఞాన సంపద మరియు చెడు ఆలోచనని సంహరించే ఖాళీ సంస్కారాలు నిండుగా ఉన్నాయి. చెడు ఆలోచనలు, మాటలు నా మనసులోకి చేరేందుకు జంకుతాయి. నేను మహాచండీ స్వరూపమై ఇతరుల్లో ఉండే దుష్ట గుణాలను సంహరించి వారిలో శాంతి, సంతోషం, ఆనందం ఉండేలా లోక కళ్యాణం చేస్తాను. శివ పరమాత్మని స్మృతి వలన నా కన్నుల నుండి వెలువడే